ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, గత కాలంలో నీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, ఎన్నో మేలు దేవుని నుండి పొందుకొని ప్రస్తుతం నీ ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి దేవుడు ఎందుకు నా పక్షముగా కార్యం జరిగించట్లేదు, దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నాడని దేవుడు నీవు ప్రశ్నించేటువంటి స్థితిలో నీవున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. వారి కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగేను. అవునేస్తమా, ఆనాడు బానిసత్వ బ్రతుకు నుండి, ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేల్ని నడిపించినటువంటి దేవుడు వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారికి తోడయుండి దేవుడు నడిపించాడు. వారికి ఆహారము అనంటే మన్నాను, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వారికి సమృద్ధిగా సమకూర్చాడు. వారి దాహం అనంటే బండ నుండి నీళ్లు సమకూర్చినటువంటి దేవుడు. ఒక మందకి కాపరి ఏ రీతిగా వాటిని చక్కగా నడిపిస్తాడో అదే రీతిగా దేవుడు ఒక కాపరిగా ఉండి ఇజ్రాయేలీల్ని నడిపించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కానీ ఇన్ని మేళ్లు పొందుకుని కూడాను వారి మా యొక్క ఐగుప్తు దేశంలోనే శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మేము భుజించేటువంటి వారము, మాకు మాంసాహారం కావాలని దేవుణ్ణి, మోషేని విసిగించినటువంటి క్రమంలో దేవుడు వారి కొరకు బలమైనటువంటి దక్షిణపు గాలి విసరజేసినందున గొప్ప పూరేళ్లు వారికి ఆహారముగా దేవుడు సమకూర్చాడు. వారు ఆ యొక్క ఆహారము తినుచుండగానే వారి మీద దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుచున్నారని నీవు నమ్మగలిగినట్లయితే, ఇంతవరకు నీలో ఈ జీవము నీవు కలిగి ఉన్నావంటే, ఈ ఊపిరి నీవు కలిగి ఉన్నావంటే అది దేవుడిచ్చినటువంటి కృప కాదా? దేవుడు ఇచ్చినటువంటి భిక్ష కాదా? నేడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో మనం చూస్తున్నాం, ఒక వ్యక్తికి ఆక్సిజన్ పెట్టాలంటేనే ఎన్నో వేల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆర్గాన్స్ ని చికిత్స చేయ నిమిత్తం కొన్ని లక్షల రూపాయల్ని వారు వసూలు చేస్తున్నారు. కానీ ఈ దినం వరకు నీ యొక్క ఆరోగ్యాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముగా దేవుడు బహుమానంగా నీకు ఇస్తున్నప్పుడు, జీవముతోటి నువ్వు చెల్లించగలుగుతున్నప్పుడు దేవుణ్ణి ఏ రీతిగా నువ్వు ప్రశ్నించగలుగుతున్నావు? దేవా, నీవు నాకేం చేస్తావు? ఆయన్ని అడిగేటువంటి అర్హతని నువ్వు కలిగి ఉన్నావా అని ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద దీన మనస్కులై ఉండుడని లేఖనం తెలియజేస్తుంది. ఆయన ప్రశ్నించడానికి నీవు నేను ఏ పాటి వారము? నిశ్చయముగా ఆయన కృప కొరకు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన కృప కొరకు నీవు కనిపెట్టినట్లయితే తగిన సమయమందు నిశ్చయముగా ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకొనబోతున్నావు. అట్టి కృప
దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.